ఇప్పుడే మాట్లాడేశారు. వచ్చేసారి కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారని జెప్పేసి. అంటే లోకేష్ గారు అవ్వడం ఆయనకిష్టం లేదా అన్న కొన్ని కథనాలు వస్తున్నాయి. లేదా ఆయన్ను తనను తాను సీఎంగా ఇప్పుడే వద్దు అని అనుకుంటున్నారా అన్న కథనాలు. మరి జనసేనలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది గదా! 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ టైమ్ సీఎంగా ఖచ్చితంగా కాంపిటీషన్‌లో ఉంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మరి వాళ్ళు అసంతృప్తి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంటైర్‌గా అంటే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? పవన్ కళ్యాణ్ ఒక నెగెటివ్ టోన్ ఇచ్చాడు ఈ మధ్య కాలంలో. ఒక హ్మ్. స్పెక్యులేషన్‌కి అవకాశం కల్పించాడు. ఓకే. ఆ స్పెక్యులేషన్ ఏంటంటే, ఏదో బీటలు వారుతోంది వీళ్ళ రిలేషను. హోంమంత్రి మీద ఆయన నేరుగా మాట్లాడటం, డీజీపీ గురించి కామెంట్స్ చేయటం, ఇవన్నీ కూడా పరిపాలనా పరమైన అంశాలను ఆయన పబ్లిక్ డొమైన్‌లో డిస్కస్ చేయటం. హ్మ్. ఇదంతా కూడా ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. వీళ్ళకి సంథింగ్ చెడింది అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించింది. ఆ వాతావరణం నుంచి తనని తాను వెనక్కి తెచ్చుకోవటం కోసం ఆయన కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే అనిత పెర్ఫార్మెన్స్ బాగుందని, అలాగే పోలీసులు కూడా చక్కగా వ్యవహరిస్తున్నారని ఒక కితాబు ఇచ్చాడు ఆయన. ఈ కితాబు ఇచ్చిన నేపథ్యంలోనే మరింత దూకుడుగా తన సాలిడారిటీని తెలియజేసుకుంటూ, తన ఇంటిగ్రిటీని ప్రపంచానికి తెలియజేసుకుంటూ, ఇంకొక 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం ఎవరు ఎన్నడూ కని విని ఎరగని ప్రగతి పదాన పయనిస్తుంది అన్నాడు. అది జనరల్ స్టేట్మెంట్గానే చూడాలి. 10 ఏళ్ళు చంద్రబాబే ఉండాలి అనేది ఆయన ఒక ఆకాంక్ష అంతే. ఆకాంక్షే తప్ప చంద్రబాబు నాయుడు అక్కడ దాకా ఉంటాడా లేదా అది వాళ్ళ నిర్ణయం, పార్టీ నిర్ణయం. అయితే ఒకటి వాస్తవం, నిజానికి ఈ ఎన్నికల్లో ఎవరి ప్రమేయము లేకుండా టీడీపీ గెలిచుంటే, అంటే చంద్రబాబు అరెస్టు కాకుండా, పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి మద్దతు ప్రకటించకుండా ఉండి తెలుగుదేశం పార్టీ గెలిచుంటే లోకేష్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి హ్మ్. అప్పటికి. హ్మ్. కానీ అలా జరగకపోవడానికి కారణం జగన్ అండ్ పవన్. ఎందుకు అంటే ఆయన చంద్రబాబును అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అరెస్ట్ చేసిన చంద్రబాబు దగ్గరికి ఈయన వెళ్ళి ములాఖాతు పెట్టాడు పవన్ కళ్యాణ్. పెట్టి ఆయన్ని రైట్కి తిప్పాడు. ఆయన కొంచెం లెఫ్ట్కి చూసే ప్రయత్నం చేస్తుండగా రైట్కి తిప్పాడు. తిప్పటంతో పాటు బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, అంటే నేను తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవ్వదలుచుకున్నాను, బీజేపీ కూడా ఇటే వస్తుంది, మేమందరం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆశాభావం ఉంది, ప్రస్తుతానికైతే నేను తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే ఎన్నికలకు వెళ్తాను అని చెప్పాడు ఆయన. కష్టకాలంలో మద్దతు ప్రకటించిన నాయకుడిగా ఆయనకు ఒక మైలేజీ ఏర్పడిపోయింది. ఓకే. సో ఈ కండిషన్లో పార్టీ గెలిచినప్పుడు స్ట్రైట్ అవే పవన్ కళ్యాణ్ అవాయిడ్ చేసి లోకేషన్ సీఎంగా ప్రకటించలేని ఒక కండిషన్ ఏర్పడింది. అందుకని చంద్రబాబు అనివార్యంగా తాను ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది. తద్వారా లోకేష్కి పదవి దూరమైంది. ఆయన పవన్ కళ్యాణ్కి చాలా అపారమైన గౌరవం ఇచ్చాడు. ఈ అసహనం ఆయన ఎన్నికల కంటే అంటే రిజల్ట్ కంటే ముందు వ్యక్తం చేశాడు కూడా లోకేష్. ఒక ఇంటర్వ్యూలో ఎవరు సీఎం అవ్వబోతున్నారు అంటే ఆయనే ఉన్నారు కదా అన్నాడు ఆయన చాలా చిరాగ్గా. అంటే ఉన్నారు కదా ఆయనే అంటాం వెనకాల ఒబీడియన్సీ లేదు, పోనీ తండ్రి అనేటువంటి అభిమానము కనిపించలేదు. అలా ఒక మాట అనేసాడు ఆయన గబుక్కున, అది బయటకు వచ్చేసింది. అంటే తనకి పదవి దక్కకుండా చేశారు అనేటువంటి ఒక చిన్న అసహనం ఉంది అతనిలో, ఎక్కడో అప్పుడప్పుడు బయటపడుతోంది. దాన్ని బయటకి వస్తే ప్రమాదం కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్కి పాదాభివందనం చేయడానికి కూడా ప్రయత్నం చేసిన వీడియో చూసాం మనం. పవన్ అన్న అంటాడు ఆయన. ఈ పవన్ అన్న అనటము, ఈ పాదాభివందనం చేయడానికి ప్రయత్నాలు చేయటము, లోకేష్ ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నాలు అవేవో తిప్పలు పడుతున్నాడు ఆయన. పొలిటికల్ లీడర్స్ ఎవరైనా చేసే పనే ఇది, లోకేష్ ఒక్కడే కాదు. సో అలాంటి ఒక స్పర్ధతో కూడినటువంటి స్నేహంతో వాళ్ళు కొనసాగుతున్నారు. పబ్లిక్ డొమైన్లో ఎప్పుడైనా సరే అన్వాంటెడ్ ఒపీనియన్స్ కనుక ఏర్పడితే వాటిని కంట్రోల్లో తీసుకోవడానికి కొంచెం ఓవర్ యాక్షన్ చేయాలి. ఆ ఓవర్ యాక్షనే పవన్ కళ్యాణ్ చేసింది. అందులో భాగంగానే ఈ 10 ఏళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అనే మాట.
పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ని సీఎం చేయటమో లేకపోతే చంద్రబాబు సీఎం అవటమో జరగకపోవచ్చు. మా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునే అధికారం మాకే ఉంది కాబట్టి మేము లోకేష్ని ప్రకటిస్తున్నాం అని అనొచ్చు. అనే పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. అంతే తప్ప లోకేష్కి ఈసారి అయితే అతనికి పదవి రాకపోవడానికి కారణం జగన్ అండ్ పవన్. అది వాస్తవం. అది కొంచెం అతని మనసులో ఉంది. అది తప్ప మిగిలిన విషయాల్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెడితే ఒకవేళ వాళ్ళది పెద్ద పార్టీగా ఎమర్జ్ అయితే ఈ ఇబ్బందులు ఏవి లేకపోతే డెఫినెట్గా లోకేష్ పేరు ఆయన ప్రస్తావిస్తే ఎవరికి కాదనడానికి ఏ రకమైన హక్కులు అధికారాలు ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే తనకు తాను సీఎం గా ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోతున్నా అంటే ఒక జనసేనలో కూడా అసంతృప్తి అయితే ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చేశారు, తర్వాత టర్మ్ లో అన్న సీఎం గా కాంపిటీషన్ లో ఉంటారేమో. సీఎం అవ్వాలంటే జనసేనకు మెజారిటీ సీట్లు రావాలి కదా. ఒక పొత్తులో ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది? ఒక అవగాహన చేసుకోవచ్చు. చేగొండ హరిరామ జోగయ్య గారు చెప్పినట్టు పొత్తు పెట్టుకోవడానికంటే ముందే 2.5 సంవత్సరాలు నేను 2.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండాలనేది అలాంటిది ఏదైనా రాసుకుంటే మీరు అకామిడేట్ అవుతారు. అది రాసుకోలేదు కదా, ఆయన మాటలు పక్కకి నెట్టేశారు కదా హరిరామ జోగయ్యని. వచ్చే ఎన్నికల్లోనైనా కనీసం అలాంటిది ఏదైనా చేసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కొంచెం ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేసి తను ఎన్ని సీట్లు గెలిచాడు అనే దాని మీద కదా అక్కడ వేయింగ్ మిషన్ కొలిచేది. సో ఆ తూకానికి తూగే లెవెల్లో ఆయన పొలిటికల్ గా తన విజయాన్ని చూపించాలి.